హారిక, నిహారిక నిధి అన్వేషణ ఎపిసోడ్ 1. పాత మ్యాప్ రహస్యం. ఒక అందమైన గ్రామంలో హారిక, నిహారిక అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. హారిక ధైర్యవంతురాలు, నిహారిక చాలా తెలివైన అమ్మాయి. వేసవి సెలవుల్లో ఇద్దరూ తమ తాతయ్య పాత ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో దుమ్ముతో కప్పబడిన ఒక చిన్న గది ఉండేది. ఆ గదిని శుభ్రం చేస్తుండగా ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. ఆసక్తిగా పెట్టెను తెరిచిన వారికి లోపల ఒక పసుపు రంగులోకి మారిన పాత కాగితం కనిపించింది. నిహారిక దాన్ని జాగ్రత్తగా విప్పి చూసింది. అది ఒక రహస్య మ్యాప్. మ్యాప్ చివర ఇలా రాసి ఉంది: ధైర్యం, నిజాయితీ ఉన్నవారికే ఈ నిధి దొరుకుతుంది. అప్పుడే బయట గాలి బలంగా వీచి కిటికీ ఒక్కసారిగా మూసుకుపోయింది. ఇద్దరూ కాసేపు భయపడ్డారు. కాని హారిక చిరునవ్వుతో, మనమే ఈ రహస్యాన్ని ఛేదిద్దాం అంది. తరువాత రోజు ఉదయం బ్యాగుల్లో నీళ్లు, టార్చ్, తాడు, కొంత ఆహారం తీసుకుని మ్యాప్లో చూపిన దారివైపు ప్రయాణం ప్రారంభించారు. గ్రామం దాటి అడవిలోకి వెళ్లిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. మ్యాప్లో ఉన్న గుర్తు అదే అని నిహారిక గుర్తించింది. చెట్టు కింద నేలను తవ్వగా ఒక చిన్న ఇనుప పెట్టె బయటపడింది. పెట్టెను తెరిచేసరికి అందులో ఒక పురాతన బంగారు నాణెం, అలాగే ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితంపై ఒక్క వాక్యం మాత్రమే ఉంది: నిజమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. అంతలో చెట్ల వెనుక ఎవరో వారిని గమనిస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 2. అడవిలో మొదటి క్లూ. హారిక, నిహారిక నిధి అన్వేషణ ఎపిసోడ్ 2. అడవిలో మొదటి క్లూ. హారిక, నిహారిక చెట్ల వెనుక వినిపించిన శబ్దం వైపు జాగ్రత్తగా చూశారు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. గాలికి ఆకులు కదులుతున్న శబ్దమే అని అనుకుని ముందుకు సాగారు. వారి చేతిలో ఉన్న పాత మ్యాప్లో ఒక ఎర్రరంగు గుర్తు కనిపించింది. అది అడవి మధ్యలో ఉన్న పురాతన రాతి మండపాన్ని సూచిస్తోంది. గంటపాటు నడిచిన తర్వాత ఆ మండపం వారికి కనిపించింది. మండపం మధ్యలో ఒక పెద్ద రాతి విగ్రహం ఉంది. దాని కింద ఇలా చెక్కి ఉంది: తెలివితో చూసేవారికే దారి కనిపిస్తుంది. నిహారిక చుట్టూ జాగ్రత్తగా పరిశీలించింది. విగ్రహం పక్కన ఉన్న చిన్న రాతిని నొక్కగానే నేలలో ఒక రహస్య అర తెరుచుకుంది. అందులో ఒక వెండి పెట్టె ఉంది. హారిక దాన్ని బయటకు తీసింది. పెట్టెను తెరిచిన వెంటనే ఒక చిన్న కంపాస్, ఒక పాత తాళం చెవి, మరో క్లూ దొరికాయి. ఆ క్లూపై ఇలా రాసి ఉంది: సూర్యుడు అస్తమించే దిశలో ఉన్న గుహలో తదుపరి రహస్యం దాగి ఉంది. అంతలో నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు దూరం నుంచి వారిని గమనిస్తున్నారు. వారు కూడా అదే నిధి కోసం వెతుకుతున్న దొంగలు అని హారికకు అనుమానం వచ్చింది. మనకు త్వరగా వెళ్ళాలి అని హారిక చెప్పింది. ఇద్దరూ కంపాస్ సహాయంతో పడమర వైపు అడవిలోకి ప్రయాణం ప్రారంభించారు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఒక పెద్ద గుహ ద్వారం వారికి కనిపించింది. గుహ లోపల నుంచి ఒక విచిత్రమైన బంగారు కాంతి వెలువడుతోంది. ఆ కాంతిని చూసి హారిక, నిహారిక ధైర్యంగా గుహలో అడుగుపెట్టారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 3. రహస్య గుహ. హారిక, నిహారిక నిధి అన్వేషణ ఎపిసోడ్ 3. రహస్య గుహ. హారిక, నిహారిక నెమ్మదిగా గుహలోకి అడుగుపెట్టారు. వారి చేతిలోని టార్చ్ వెలుగు మాత్రమే చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. గోడలపై పురాతన చిత్రాలు, విచిత్రమైన గుర్తులు కనిపించాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత వారికి 3 రాతి తలుపులు కనిపించాయి. ప్రతి తలుపుపై ఒక్కో గుర్తు ఉంది: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. నిహారిక గోడపై ఉన్న శాసనాన్ని చదివింది. పగలు ముగిసిన చోటే నిజమైన దారి మొదలవుతుంది. హారిక వెంటనే అర్థం చేసుకుంది. పగలు సూర్యాస్తమయంతో ముగుస్తుంది. కాబట్టి చంద్రుడి గుర్తు ఉన్న తలుపే సరైనది
అంది. ఇద్దరూ చంద్రుడి గుర్తు ఉన్న తలుపును నెమ్మదిగా తెరిచారు. లోపల ఒక పొడవైన సొరంగం కనిపించింది. సొరంగం చివర ఒక చిన్న రాతి వేదికపై బంగారు రంగు తాళం మెరుస్తోంది. హారిక తాళాన్ని తీసుకోగానే గుహ మొత్తం కంపించడం మొదలైంది. పైనుంచి చిన్న రాళ్ళు పడసాగాయి. అప్పుడే వెనుక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నిధిని కోరుకునేవారు ముందుగా ధైర్యాన్ని నిరూపించాలి. భయపడకుండా ఇద్దరూ వేగంగా బయటకు పరుగెత్తారు. చివరి క్షణంలో గుహ ద్వారం దాటి బయటకు వచ్చారు. వారి చేతిలో ఇప్పుడు బంగారు తాళం ఉంది. కాని గుహ బయట ఒక చెట్టు వెనుక దాక్కొని ఇద్దరు రహస్య వ్యక్తులు వారిని గమనిస్తున్నారు. వారు నెమ్మదిగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. తాళం వాళ్ళ దగ్గరే ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు దాన్ని తీసుకుందాం. నిహారికకు ఆ విషయానికి తెలియదు. వారు తదుపరి క్లూ కోసం ప్రయాణాన్ని కొనసాగించారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 4 దొంగల వేట. నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 4 దొంగల వేట. నిహారిక గుహ నుంచి బయటకు వచ్చి అడవి మార్గంలో నడుస్తున్నారు. వారి బ్యాగ్లో బంగారు తాళం సురక్షితంగా ఉంది. కానీ వారిని వెంబడిస్తున్న ఇద్దరు దొంగలు ప్రతి అడుగును గమనిస్తున్నారు. సాయంత్రం కావడంతో ఇద్దరూ ఒక చిన్న నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో పొదల వెనుక నుంచి దొంగలు బయటకు వచ్చారు. ఆ బంగారు తాళం మాకు ఇవ్వండి అని గట్టిగా అరిచారు. హారిక ఏమాత్రం భయపడకుండా నిహారికకు ఒక సంకేతం ఇచ్చింది. నిహారిక వెంటనే తన బ్యాగ్లో ఉన్న చిన్న అద్దాన్ని తీసి సూర్యకాంతిని దొంగల కళ్లపై పడేలా చేసింది. కాసేపు వారికి ఏమీ కనిపించలేదు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇద్దరూ అడవిలోని మరో దారిలో పరుగెత్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పాత రాతి వంతెన కనిపించింది. వంతెన మధ్యలో ఒక శిలాఫలకం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: నిజమైన నిధిని పొందాలంటే స్వార్థాన్ని వదిలి ముందుకు సాగాలి. హారిక ఆ శిలాఫలకాన్ని తాకగానే వంతెన కింద నుంచి ఒక చిన్న రహస్య పెట్టె పైకి వచ్చింది. అందులో ఒక వెండి నాణెం, ఒక పురాతన పటం ముక్క ఉన్నాయి. ఆ పటం ముక్కను పాత మ్యాప్తో కలిపి చూడగా తదుపరి గమ్యం స్పష్టంగా కనిపించింది. ఒక పెద్ద జలపాతం వెనుక దాగి ఉన్న రహస్య మార్గం. దొంగలు మళ్లీ వారి జాడను కనుగొనేలోపే నిహారిక జలపాతం వైపు ప్రయాణం ప్రారంభించారు. అయితే వారికి తెలియకుండా చెట్లపై నుంచి ఒక నల్ల కాకి ఎగిరి దొంగల దగ్గరకు వెళ్ళింది. ఆ కాకి కాళ్లకు ఒక చిన్న సందేశం కట్టబడి ఉంది: వాళ్ళు జలపాతం వైపు వెళ్తున్నారు. ఇప్పుడు దొంగలు కూడా అదే దారిలో బయలుదేరారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 5 జలపాతం వెనుక రహస్యం. నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 5 జలపాతం వెనుక రహస్యం. ఉదయం సూర్యుడు ఉదయించగానే నిహారిక అడవి లోతుల్లోకి ప్రయాణం కొనసాగించారు. గంటల తరబడి నడిచిన తర్వాత దూరం నుంచి భారీ జలపాతం గర్జన వినిపించింది. మ్యాప్లో ఉన్న చోటు ఇదే అయి ఉంటుంది అని నిహారిక ఆనందంగా చెప్పింది. ఇద్దరూ జలపాతం దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించారు. హారికకు నీటి తెర వెనుక ఒక చిన్న రాతి ద్వారం కనిపించింది. ధైర్యంగా ఇద్దరూ నీటి మధ్యగా లోపలికి వెళ్లారు. లోపల ఒక విశాలమైన గుహ ఉంది. గుహ గోడలపై మెరిసే స్ఫటికాలు వేలాది నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి. మధ్యలో ఒక పురాతన రాతి స్తంభం, దానిమీద బంగారు పెట్టె కనిపించింది. పెట్టెను తెరవడానికి ప్రయత్నించగా అది కదల్లేదు. స్తంభంపై ఇలా రాసి ఉంది: ఐకమత్యమే గొప్ప తాళం. నిహారిక వెంటనే గమనించింది. స్తంభానికి రెండు వైపులా చేతుల ఆకారంలో రాతి గుర్తులు ఉన్నాయి. నిహారిక ఇద్దరూ ఒకేసారి తమ చేతులను ఆ గుర్తులపై ఉంచారు. ఒక్కసారిగా గుహలో వెలుగులు మెరిశాయి. బంగారు పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది. అందులో ఒక పురాతన వెండి దిక్సూచి, ఒక నీలమణి,
ఇంకా ఒక రహస్య సందేశం ఉన్నాయి. ఆ సందేశంలో ఇలా ఉంది: చివరి తాళం కొండపై ఉన్న మరచిపోయిన దేవాలయంలో దాగి ఉంది. నిజాయితీ ఉన్నవారికే దారి కనిపిస్తుంది. అంతలో గుహ బయటనుంచి అడుగుల శబ్దం వినిపించింది. దొంగలు కూడా జలపాతం వద్దకు చేరుకున్నారు. హారిక వెంటనే నీలమణిని బ్యాగ్లో పెట్టి, త్వరగా బయలుదేరుదాం అని చెప్పింది. ఇద్దరూ మరో రహస్య మార్గం గుండా బయటకు వెళ్ళిపోయారు. కాని దొంగలు గుహలోకి ప్రవేశించి ఖాళీ పెట్టెను చూసి కోపంతో గర్జించారు. వారి నాయకుడు ఇలా అన్నాడు: వాళ్ళు దేవాలయానికి వెళ్లేలోపు వారిని పట్టుకోవాలి. హారిక, నిహారికకు ఇంకా తెలియదు. అసలు పరీక్ష ఇప్పుడు మొదలుకాబోతోంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ 6 బంగారు తాళం రహస్యం. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 6 బంగారు తాళం రహస్యం. జలపాతం వెనుక గుహ నుంచి బయటపడిన హారిక, నిహారిక కొండపై ఉన్న పురాతన దేవాలయం వైపు ప్రయాణం ప్రారంభించారు. అడవి మరింత దట్టంగా మారింది. పక్షుల కిలకిలరావాలు, చెట్ల మధ్య వీచే గాలి వారి ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. కొంతసేపటి తర్వాత ఒక వృద్ధ సన్యాసి వారికి ఎదురయ్యాడు. ఆయన చిరునవ్వుతో అడిగాడు: మీరు నిధి కోసం వెతుకుతున్నారా? ఇద్దరూ ఆశ్చర్యపోయి తల ఊపారు. సన్యాసి వారి చేతిలో ఉన్న బంగారు తాళాన్ని చూసి, ఈ తాళం సాధారణది కాదు. ఇది 3 రహస్య ద్వారాలను తెరిచే పవిత్ర తాళం. కాని స్వార్థంతో ఉపయోగిస్తే ఇది సాధారణ ఇనుముగా మారిపోతుంది అని చెప్పాడు. ఆయన వారికి ఒక చిన్న చెక్క పెట్టె ఇచ్చాడు. అందులో ఒక వెండి ఉంగరం మరియు ఒక చిన్న చీటి ఉన్నాయి. చీటీలో ఇలా రాసి ఉంది: నిజమైన దారి నీ హృదయం చూపిస్తుంది. ఉత్తర దిశలో ఉన్న మర్రి చెట్టును వెతుకు. వారు ఆ దిశగా వెళ్ళగా ఒక భారీ మర్రి చెట్టు కనిపించింది. చెట్టు వేర్ల మధ్య ఒక రాతి ద్వారం ఉంది. హారిక బంగారు తాళాన్ని తాళపు చెవిలో పెట్టి తిప్పగానే ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పెద్ద మండపం కనిపించింది. మండపం మధ్యలో 3 రాతి సింహాలు ఉన్నాయి. వాటి కళ్లలో నీలం, ఎరుపు, ఆకుపచ్చ రత్నాలు మెరుస్తున్నాయి. నిహారిక గోడపై ఉన్న శాసనాన్ని చదివింది. సత్యాన్ని ఎంచుకున్నవారికే చివరి మార్గం తెరుచుకుంటుంది. ఇద్దరూ జాగ్రత్తగా మధ్యలో ఉన్న నీలం రత్నాన్ని తాకారు. అప్పుడే నేల కంపించింది. సింహాల వెనుక గోడ నెమ్మదిగా పక్కకు జరగడంతో ఒక పొడవైన రహస్య సొరంగం కనిపించింది. అయితే అదే సమయంలో దూరంలో దొంగల నాయకుడు వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడే నిధి మన చేతికి వస్తుంది అని తన అనుచరులతో కలిసి సొరంగం వైపు పరుగెత్తాడు. హారిక, నిహారిక ముందున్న సొరంగంలోకి అడుగుపెట్టారు. వారి జీవితంలోనే అతి పెద్ద సాహసం ఇప్పుడు మొదలుకానుంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ 7 కొండపై దేవాలయం రహస్యం. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 7 కొండపై దేవాలయం రహస్యం. హారిక, నిహారిక రహస్య సొరంగం దాటి కొండ శిఖరంపై ఉన్న పురాతన దేవాలయానికి చేరుకున్నారు. ఆ దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ అడుగుపెట్టని విధంగా పాడుబడి ఉన్నా, దాని మధ్యలో ఒక బంగారు దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. దేవాలయం ద్వారం వద్ద ఒక రాతి శాసనం కనిపించింది: లోభం ఉన్నవారికి ఈ ద్వారం ఎప్పటికీ తెరుచుకోదు. హారిక, నిహారిక చేతులు జోడించి గౌరవంగా లోపలికి అడుగుపెట్టారు. వెంటనే దేవాలయం మధ్యలో ఉన్న గంట స్వయంగా మోగింది. అక్కడ ఒక పురాతన విగ్రహం ముందు 3 చిన్న పెట్టెలు ఉన్నాయి. మొదటి పెట్టెలో బంగారు నాణేలు, రెండో పెట్టెలో వజ్రాలు, మూడో పెట్టెలో ఒక పాత పుస్తకం కనిపించాయి. నిహారిక చిరునవ్వుతో, నిజమైన నిధి జ్ఞానమే అయి ఉంటుంది అని చెప్పి మూడో పెట్టెను ఎంచుకుంది. ఆ క్షణంలో గది మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. పుస్తకం లోపల ఒక రహస్య పటం, చివరి తాళం, ఇంకా ఒక సందేశం ఉన్నాయి. నిధి కోసం చివరి పరీక్ష సత్యం మరియు ధైర్యం.
అంతలో దేవాలయం బయటనుంచి దొంగల నాయకుడు తన అనుచరులతో కలిసి లోపలికి వచ్చాడు. ఆ పటం మాకు ఇవ్వండి అని అతను గట్టిగా అరిచాడు. హారిక భయపడకుండా ముందుకు వచ్చి, నిధి అందరి మేలుకోసం, స్వార్థం కోసం కాదు అని చెప్పింది. ఆ మాటలు వినగానే దేవాలయంలోని రాతి విగ్రహం కళ్లలో వెలుగు మెరిసింది. నేలపై ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. దొంగలు తొందరపడి అందులోకి దూకగానే అది ఒక లోతైన గదిగా మారి, వారు బయటకు రాలేకపోయారు. వారికి ఎలాంటి హాని జరగలేదు కాని నిధి వరకు వెళ్లే అవకాశం కోల్పోయారు. హారిక, నిహారిక మాత్రం పటం, చివరి తాళంతో ఆ రహస్య మార్గంలో ముందుకు నడిచారు. వారి ముందే ఇప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న నిధి గది తలుపు కనిపిస్తోంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ 8 చివరి పరీక్ష. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 8 చివరి పరీక్ష. హారిక, నిహారిక నెమ్మదిగా నిధి గది తలుపు దగ్గరకు చేరుకున్నారు. ఆ తలుపు పూర్తిగా బంగారంతో తయారై ఉంది. దానిపై ఒక పురాతన శాసనం మెరిసింది. ధైర్యం, నిజాయితీ, దయ, ఈ 3 గుణాలు ఉన్నవారికే నిధి దొరుకుతుంది. హారిక చివరి తాళాన్ని తలుపులో పెట్టి తిప్పింది. భారీ శబ్దంతో తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల అడుగుపెట్టగానే వారికి ఆశ్చర్యం కలిగింది. బంగారం, వెండి, వజ్రాల కుప్పలు కాకుండా మధ్యలో ఒక ప్రకాశవంతమైన స్ఫటికం కనిపించింది. ఆ స్ఫటికం ముందు ఒక వృద్ధ సంరక్షకుడు నిలబడి ఉన్నాడు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, నిధిని తీసుకెళ్లే ముందు ఒక పరీక్ష పూర్తి చేయాలి. అప్పుడే గది 3 భాగాలుగా మారిపోయింది. మొదటి దారిలో బంగారు నాణేలు మెరుస్తున్నాయి. రెండో దారిలో అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి. మూడో దారిలో గాయపడిన ఒక చిన్న బాలుడు సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హారిక, నిహారిక బాలుడి దగ్గరకు పరుగెత్తి అతనికి నీళ్లు ఇచ్చి, గాయానికి కట్టుకట్టారు. వెంటనే ఆ బాలుడు బంగారు కాంతిగా మారిపోయి దేవాలయ సంరక్షకుడిగా కనిపించాడు. మీరు లోభాన్ని కాదు, మానవత్వాన్ని ఎంచుకున్నారు. మీరు ఈ నిధికి నిజమైన అర్హులు అని ఆయన అన్నారు. ఆ మాటలతో నేల కంపించింది. గది మధ్యలో ఒక రహస్య మెట్లు తెరుచుకున్నాయి. కింద ఒక విశాలమైన మందిరం కనిపించింది. అక్కడ వందలాది బంగారు నాణేలు, పురాతన వజ్రాలు, అరుదైన గ్రంథాలు, రాజుల కిరీటాలు మెరిసిపోతున్నాయి. వాటి మధ్యలో ఒక వెండి పలకపై ఇలా రాసి ఉంది, ఈ నిధి స్వార్థం కోసం కాదు, ప్రజల మేలు కోసం ఉపయోగించినవారే నిజమైన విజేతలు. హారిక, నిహారిక ఒకరివైపు ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. వారు తీసుకోబోయే నిర్ణయం వారి గ్రామ భవిష్యత్తును మార్చబోతోంది. కొనసాగుతుంది. ఎపిసోడ్ 9 నిధి గది రహస్యం. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 9 నిధి గది రహస్యం. హారిక, నిహారిక రహస్య మందిరంలోకి అడుగుపెట్టారు. గది మొత్తం బంగారు వెలుగులతో మెరిసిపోతోంది. గోడలపై పురాతన రాజుల చిత్రాలు, మధ్యలో బంగారు సింహాసనం, చుట్టూ అమూల్యమైన నిధి పెట్టెలు ఉన్నాయి. సింహాసనం ముందు ఉన్న వెండి పలకపై మరో సందేశం కనిపించింది. ఈ నిధిని కాపాడిన చివరి రాజు తన ప్రజల కోసం జీవించాడు. అదే మార్గాన్ని ఎంచుకున్నవారే ఈ నిధికి నిజమైన యజమానులు. నిహారిక ఒక చిన్న పెట్టెను తెరిచింది. అందులో వజ్రాలు కాకుండా ఒక పాత డైరీ ఉంది. ఆ డైరీలో రాజు ఇలా రాశాడు, సంపద శాశ్వతం కాదు, కానీ మంచి పనులు శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. అప్పుడే గది మధ్యలో ఉన్న స్ఫటికం నుంచి ఒక కాంతి వెలువడి నిధిలోని ఒక భాగాన్ని చూపించింది. అక్కడ బంగారు నాణేలతో పాటు అరుదైన ఔషధ గ్రంథాలు, విద్యకు సంబంధించిన పుస్తకాలు, పాత కళాఖండాలు ఉన్నాయి. హారిక అంది, ఈ నిధి మనకోసం కాదు, మన గ్రామం కోసం. నిహారిక కూడా అంగీకరించింది.
అంతలో దేవాలయం బయట చిక్కుకున్న దొంగల నాయకుడు తన తప్పు తెలుసుకున్నాడు. అతను లోపలికి వచ్చి, నన్ను క్షమించండి. లోభం వల్ల నేను తప్పు చేశాను అని చెప్పాడు. హారిక అతనిని క్షమించి, నువ్వు కూడా మంచి పనుల్లో మాతో కలిసి పని చేయవచ్చు అంది. ఆ మాటలు వినగానే గదిలోని స్ఫటికం మరింత ప్రకాశించింది. గోడ వెనుక మరో రహస్య ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. ఆ ద్వారం వెనుక ఒక బంగారు శాసనం కనిపించింది. చివరి ద్వారం తెరుచుకుంది. నిజమైన నిధి ఇప్పుడు మీకోసం ఎదురుచూస్తోంది. హారిక, నిహారిక, మారిన మనసుతో ఉన్న దొంగల నాయకుడు కలిసి ఆ చివరి ద్వారం వైపు నడిచారు. కొనసాగుతుంది. ఎపిసోడ్ 10 నిజమైన నిధి గ్రాండ్ ఫినాలే. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 10 నిజమైన నిధి గ్రాండ్ ఫినాలే. హారిక, నిహారిక, అలాగే మారిన మనసుతో ఉన్న దొంగల నాయకుడు చివరి రహస్య ద్వారం ముందు నిలబడ్డారు. హారిక బంగారు తాళాన్ని నెమ్మదిగా తిప్పగానే భారీ శబ్దంతో ద్వారం తెరుచుకుంది. లోపల వారు ఊహించని దృశ్యం కనిపించింది. బంగారం, వజ్రాలు మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి గ్రంథాలు, అరుదైన శిల్పాలు, విలువైన కళాఖండాలు, రాజుల చరిత్రను తెలిపే రాతి ఫలకాలు ఉన్నాయి. గది మధ్యలో ఒక పెద్ద స్ఫటిక స్తంభం మెరిసింది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ నిధి ప్రజల ఆనందం కోసం, స్వార్థం కోసం తీసుకున్నవారు అన్నింటినీ కోల్పోతారు. సేవ కోసం ఉపయోగించినవారు శాశ్వతంగా గుర్తుండిపోతారు. హారిక, నిహారిక ఎలాంటి సందేహం లేకుండా గ్రామ ప్రజల మేలు కోసం నిధిని ఉపయోగించాలని నిర్ణయించారు. కొన్ని నెలల్లోనే వారి గ్రామంలో పుస్తకాలు ఒక పెద్ద గ్రంథాలయం నిర్మించారు. పాఠశాల భవనం, కొత్త పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి, ఉచిత వైద్యం అందించే ఆసుపత్రిని నిర్మించారు. ఆకురాలే చెట్టు, వందలాది చెట్లు నాటి గ్రామాన్ని పచ్చదనంతో నింపారు. నీటిబొట్టు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించారు. మునుపటి దొంగల నాయకుడు కూడా తన జీవితాన్ని మార్చుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఒకరోజు తాతయ్య రాసిన చివరి లేఖ హారిక, నిహారిక చేతికి వచ్చింది. అందులో ఇలా ఉంది: గ్రేటర్ దేన్ బంగారం, వజ్రాలు కాదు, మంచి మనసుతో చేసిన సేవే నిజమైన నిధి. దాన్ని పంచుకున్నవారే జీవితంలో నిజమైన విజేతలు. గ్రామ ప్రజలు హారిక, నిహారికలను ఘనంగా సన్మానించారు. వారి కథ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా మారింది. ఆ సాయంత్రం ఇద్దరూ కొండపై నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నారు. హారిక, మనకు దొరికింది నిధి కాదు, ప్రజల ప్రేమ. నిహారిక, అదే ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపద. అలా వారి నిధి అన్వేషణ ఒక గొప్ప సేవా ప్రయాణంగా ముగిసింది. నీతి, ధైర్యం, నిజాయితీ, ఐకమత్యం, దయ ఉన్నవారికే జీవితంలో నిజమైన నిధి లభిస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హారిక, నిహారిక నిధి అన్వేషణ. ఎపిసోడ్ 10 నిజమైన నిధి గ్రాండ్ ఫినాలే. హారిక, నిహారిక, అలాగే మారిన మనసుతో ఉన్న దొంగల నాయకుడు చివరి రహస్య ద్వారం ముందు నిలబడ్డారు. హారిక బంగారు తాళాన్ని నెమ్మదిగా తిప్పగానే భారీ శబ్దంతో ద్వారం తెరుచుకుంది. లోపల వారు ఊహించని దృశ్యం కనిపించింది. బంగారం, వజ్రాలు మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి గ్రంథాలు, అరుదైన శిల్పాలు, విలువైన కళాఖండాలు, రాజుల చరిత్రను తెలిపే రాతి ఫలకాలు ఉన్నాయి. గది మధ్యలో ఒక పెద్ద స్ఫటిక స్తంభం మెరిసింది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ నిధి ప్రజల ఆనందం కోసం, స్వార్థం కోసం తీసుకున్నవారు అన్నింటినీ కోల్పోతారు. సేవ కోసం ఉపయోగించినవారు శాశ్వతంగా గుర్తుండిపోతారు. హారిక,
నిహారిక ఎలాంటి సందేహం లేకుండా గ్రామ ప్రజల మేలు కోసం నిధిని ఉపయోగించాలని నిర్ణయించారు. కొన్ని నెలల్లోనే వారి గ్రామంలో పుస్తకాలు ఒక పెద్ద గ్రంథాలయం నిర్మించారు. పాఠశాల భవనం, కొత్త పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి, ఉచిత వైద్యం అందించే ఆసుపత్రిని నిర్మించారు. ఆకురాలే చెట్టు, వందలాది చెట్లు నాటి గ్రామాన్ని పచ్చదనంతో నింపారు. నీటిబొట్టు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించారు. మునుపటి దొంగల నాయకుడు కూడా తన జీవితాన్ని మార్చుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఒకరోజు తాతయ్య రాసిన చివరి లేఖ నిహారిక చేతికి వచ్చింది. అందులో ఇలా ఉంది: గ్రేటర్ దేన్ బంగారం, వజ్రాలు కాదు, మంచి మనసుతో చేసిన సేవే నిజమైన నిధి. దాన్ని పంచుకున్నవారే జీవితంలో నిజమైన విజేతలు. గ్రామ ప్రజలు నిహారికలను ఘనంగా సన్మానించారు. వారి కథ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా మారింది. ఆ సాయంత్రం ఇద్దరూ కొండపై నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నారు. మనకు దొరికింది నిధి కాదు, ప్రజల ప్రేమ. నిహారిక, అదే ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపద. అలా వారి నిధి అన్వేషణ ఒక గొప్ప సేవా ప్రయాణంగా ముగిసింది. నీతి, ధైర్యం, నిజాయితీ, ఐకమత్యం, దయ ఉన్నవారికే జీవితంలో నిజమైన నిధి లభిస్తుంది. ముగింపు.